పొంగనూరు పట్టణంలో గణేష్ ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేయాలంటే సింగిల్ విండో ద్వారా అనుమతి తప్పనిసరి అని సిఐ సుబ్బారాయుడు తెలిపారు. ఎస్ఐలు హరిప్రసాద్, వెంకట్రమణ, ట్రైనీ ఎస్ఐ చందనప్రియలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గణేష్ ఉత్సవ .net వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు నమోదు చేసి అనుమతి పొందాలని సూచించారు. చట్టవిరుద్ధంగా మండపాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ ఉత్సవ్.net అనే వెబ్సైట్ లేకపోతే అక్కడ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ను అందులో ఎంటర్ చేస్తే ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వేరియస్ కాలమ్స్ వస్తాయి. ఏ ఊరు, అప్లికెంట్ నేము, విగ్రహం ఏర్పాటు చేయబోయే ప్లేసు, తర్వాత విగ్రహం ఎత్తు, తర్వాత ఆ వినాయక కమిటీ మెంబర్ల పేర్లు, తర్వాత ఏ తేదీన నిమజ్జనము చేస్తారు, ఏ రూట్లో నిమజ్జనానికి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్తారు, ఆ విగ్రహం యొక్క హైటు తదితర విషయాలన్నీ కూడా అందులో ఫిలప్ చేసి అప్లోడ్ చేసి మీరు అప్డేట్ చేసిన ఎడల మాకు అంటే మన పొంగనూరు పోలీస్ స్టేషన్ SHO లాగిన్కు వస్తుంది. ఫిలప్ చేసిన ఎడల మేము వాటికి అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా గమనించి మండపం ఏర్పాటు చేయబోయే ప్రతి వ్యక్తి కూడా ఈ నియమాలు పాటించవాలని చెప్పి పోలీసు వారి తెలియజేయడం జరిగింది. బాపట్లలో మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించాలంటూ అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గుదే రాజారావు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్మించితే ప్రజలకు వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలు అందుతాయని వ్యక్తులు పేర్కొన్నారు. సిపిఎం, బీఎస్పీ తదితర నేతలు పాల్గొని ప్రభుత్వ జవాబుదారీతనం కోరారు. దీనిని కొనసాగించేటువంటి ఆలోచన చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్, ప్రభుత్వ నిధులు, గవర్నమెంట్ నిధులు ప్రజాధనంతో ప్రారంభించి పూర్తి చేస్తే ప్రజలందరికీ దానికి హక్కు ఉంటుంది, సంబంధం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఇది ప్రజలది, ప్రజా వైద్య, ప్రజా మెడికల్ కాలేజీ అనేటువంటి ఆలోచన ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఈ మూడు పదాలు పెట్టేటట్టయితే అది వివిధ రకాల అర్థాలతో ఉంటుంది. అలా కాకుండా ఈ యొక్క ప్రారంభాన్ని ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో ఆ ప్రభుత్వం ఈ పని తలపెడితే ఆ ప్రభుత్వానికి ఆ పేరు ప్రఖ్యాతులు వెళ్ళగలుగుతాయి. అందుచేత ఈ యొక్క ప్రజా వాయిస్గా భావించి ఈ ప్రజల భావాలని, ప్రజల యొక్క వినతిని, ఈ యొక్క ఉద్దేశాలని ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఆ యొక్క ప్రభుత్వ కళాశాలని అనగా మెడికల్ కాలేజీని కొనసాగించి పూర్తి చేయాలని చెప్పని మరోసారి మీ అందరికీ సవినయంగా బహుజన సమాజ్ పార్టీ తరఫునను, సిపిఎం తరఫున, ఇంకా ప్రజా సంఘాల తరఫున ఐక్యంగా అఖిలపక్షంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. నరసాపురం సకినేటిపల్లి రేవులో పంటు, పడవల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశామని తహసీల్దార్ ఐవివి సత్యనారాయణ తెలిపారు. గోదావరి ఉధృత నేపథ్యంలో గురువారం పంటిరేవు పరిశీలించి నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రవాణా నిలిపివేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అనుసంధానంగా ఉన్నటువంటి మాధవాయపాలెం ఫెర్రీలో పంటల పైన ప్రజలు మరియు రవాణా సరుకులు ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది మీకు అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఈ ప్రమాదాన్ని, గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని పై అధికారుల ఆదేశాలను అనుసరించి ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఆ పంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారికి మేము నోటీసులు ఇచ్చి, ఎండీ గారు మేము నోటీసులు ఇచ్చి పేపర్పై ఏ విధమైన రవాణా జరగకూడదో తిరిగి మేము ఆదేశాలు ఇచ్చే వరకు కూడా తాత్కాలికంగా రవాణా బంద్ చేయమని ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ పోలీసు మరియు రెవెన్యూ సిబ్బందితో ఏ విధమైన పడవల మీద కానీ, పంటి మీద కానీ ఏ రకమైన రవాణా కూడా జరగకుండా మేము 24 గంటలు మానిటర్ చేస్తున్నాం. బాపట్ల జిల్లా పర్చూరులోని నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు పరిశీలించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 7,754 మంది రైతుల నుండి 100 కోట్లు విలువైన 13,100 మెట్రిక్ టన్నుల పొగాకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఖాతాలన్నీ వాళ్ళకి గవర్నమెంట్ ఖాతా అనుసంధానం చేయడం జరిగింది. త్వరలో అమౌంట్ జమ చేయబడుతుంది. సార్ ఇప్పటి వరకు 44 కేంద్రాలు ఉన్నాయి. 44 కేంద్రాల్లో బాపట్ల జిల్లాలో 33లో 29 క్లోజ్ అయిపోయినాయి, 24 క్లోజ్ అని 9 ఉన్నాయి. రైతులు తీసుకురావడానికి కూడా ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కొత్తగా ఏమైనా కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం? కొత్త కేంద్రాలు ఏర్పాటు అవుతాయండి. అలాగే ఇందులో కొంత ఏదైతే స్టాక్ ఉందో ఈ స్టాక్ కొంత ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఈ గోడౌన్ కూడా కొంత ఖాళీ చేయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? నిండిపోయినాయి. ప్రాసెసింగ్ ఆల్రెడీ టెండర్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. ఒక వారంలో ఆ ప్రాసెసింగ్ అది కూడా స్టార్ట్ అయింది. అది కూడా కాకుండా కేంద్రాల దగ్గర ఎటువంటి భద్రత లేదు, సీసీ ఫుటేజెస్ కానీ ఎటువంటివి కూడా ఏర్పాటు చేయలేదు. దానివల్ల అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్కి పెద్ద నష్టం వాటిల్లో అవకాశం ఉంది. ఇవన్నీ కూడాను అంటే దాదాపు 2 months ఎస్డబ్ల్యూసీకి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కస్టడీలో ఉంది స్టాక్. ఎందుకంటే 2 months అయిపోయింది, గపాన్ ఏదైనా జరిగిందంటే గవర్నమెంట్కి లాస్. అవును, ఎస్డబ్ల్యూసీ ఇంట్రెస్ట్ చేసామండి గోడౌన్స్ అని. ఇన్సూరెన్స్ చేసాం. ఏఎంసీ స్టాక్ కూడా ఏఎంసీలో పెట్టిన స్టాక్ కూడాను ఎస్డబ్ల్యూసీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. వాళ్ళ కస్టడీలో స్టాక్ ఉంటుంది. టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎస్డబ్ల్యూసీ చూస్తారండి. అది ఎస్డబ్ల్యూసీకి స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గంలో పెన్షన్ తొలగింపులపై అర్హులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. గురువారం అన్న క్యాంటీన్ భవన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనర్హుల పెన్షన్లు తొలగిస్తున్నామని, అర్హుల పెన్షన్లు రద్దయితే వెంటనే పరిష్కారం చేస్తామన్నారు. అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన వారు ఎంపీడీఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, వారికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. వారికి సంబంధించినటువంటి హక్కుగా సంక్రమించినటువంటి ఈ పెన్షన్ని కల్పించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని గట్టి విశ్వాసం ఉంది. ఇప్పటికే మా నియోజకవర్గానికి సంబంధించి పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి తొలగింపబడినటువంటి పెన్షన్ల వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారితో, గౌరవ డిఆర్డీ అధికారులతో, ఎంపీడీఓలతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు పెన్షన్ కోసం కోల్పోయినట్టు బాధలో వస్తున్నటువంటి వారిని నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా వారిని గౌరవించి వారికి సంబంధించినటువంటి అప్లోడ్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఒక మనిషిని పెట్టి చేయించమని చెప్పి కూడా గౌరవ ఎంపీడీఓలకు అందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి ఇబ్బంది కలిగిన వాళ్ళందరికీ కూడా నిజంగా ఇబ్బంది కలిగి ఉంటే వాటిని పరిష్కరించడం కోసం పెన్షన్ల తొలగింపుకు సంబంధించి అనేక చోట్ల అర్హత కలిగి ఉన్నటువంటి వారికి కొంతమందికి పెన్షన్లు పోయాయన్నటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. దాని మీద ప్రభుత్వం ఇప్పటికే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అర్హత ఉండి ఏదైనా కారణం చేత పాతపట్నం నియోజకవర్గం హిరమండలంలోని ఏఎంసీ చైర్మన్ మామిడి రామకృష్ణారావు, వైస్ చైర్మన్ కోవిలాపు కృష్ణమాచార్యతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ డైరెక్టర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు పీసీని చంద్రమోహన్ హాజరై నూతన పాలకులకు రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతాంగం తరపున, ప్రజల తరపున, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల తరపున ఏదైతే హామీ ఇచ్చినటువంటి కూటమి పార్టీల తరపున ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ 100% నెరవేర్చేందుకు ముందుకు పోతా ఉన్నటువంటి మంచి సుపరిపాలన ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా మీ రైతాంగానికి, ఎందుకంటే ఈ జిల్లా ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా రైతాంగం జిల్లా, రైతాంగంగా 90% రైతాంగం కలిగినటువంటి జిల్లా కాబట్టి ప్రతి ఒక్క రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధిష్టానంగా ఉన్నటువంటి ఇక్కడ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి మోదీ గారు, మనందరినీ నడిపిస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మోదీ గారు మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని కృతనిశ్చయంతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సిన ఆవశ్యకత, అవసరం మన అందరి మీద
ఉందని చెప్పేసి ఈ దిశగా ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను చైతన్యపరచాల్సిన అవసరం ప్రతి నాయకుడి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా పూతలపట్టులో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ భవనానికి శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గురువారం భూమి పూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆశయంతో పేదలకు తక్కువ ధరకే శుభ్రమైన భోజనం అందించేందుకు క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 2014లో ప్రారంభమైన ఈ సేవను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణానాన్త్వః గణపతిం నవామహే కవిం కవీనాముపసహస్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆననోదిపిసాదనం శ్రీ మహాగణే వండర్ఫుల్ కైండ్లీ గణ అరుంజులు ఓం వదాత్రాదాయ పురుషాయ పైకి తల బాగా పైకి రైట్ మీరంతా రైట్ వాసు ఇక్కడ ఉన్నాడు. బాపట్ల జిల్లా తిప్పలకట్ట గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు రైతులతో కలిసి పరిశీలించారు. కృష్ణానది ఒడ్డు కోతతో రైతుల పొలాలు నదిలో కలిసిపోతున్నాయని, శాశ్వత పరిష్కారం అవసరముందని తెలిపారు. గత ప్రభుత్వంలో సహాయం అందలేదని, ఇప్పుడైతే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వేసవికాలం నాటికి ఎస్టిమేషన్లు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 6 లక్షల క్యూసెక్కుల నుంచి పైన వరద నీరు వస్తే దాదాపు లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. రైతులు చేతికొచ్చిన పంట అంతా నష్టపోయి వందల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు సంవత్సరం వస్తానే ఉంది. ఇప్పుడు కూడా దగ్గర ఈరోజు 5 లక్షల పైచీలకు ప్రకాశం బ్యారేజ్ అవుట్ఫ్లో చెప్తూ ఉన్నారు. వరద వస్తూ ఉంది. రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా తిప్పలగట్ట గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ నది విపరీతంగా కోతకు గురైపోతూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి సొంత పొలాలన్నీ కూడా నదిలో కలిసిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య పెరుగుతూ ఉంది. చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మీకోసం పనిచేస్తుంది. ఇప్పుడు నేను చూసినటువంటి ఈ కోతకు గురవుతున్నటువంటి ఈ నదీ పరివాహ ప్రాంతాన్ని మాత్రం ఖచ్చితంగా రేపు సీజన్లో ఎటువంటి పరిస్థితుల్లో నేను అది ఎంత అవుతుందో చూసి ఏదో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ గ్రాంట్స్ తీసుకొచ్చి అది ఆ ఫ్లో అంతా తగ్గిపోయినాక సమ్మర్లో ఖచ్చితంగా ఇది నిర్మాణం చేపిస్తానని కూడా నేను హామీ ఇస్తాను. చీరాల మండలం ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శక్తి బృందం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు డీఎస్పీ మోహిన్ సూచనలతో ఎస్ఐ హరిబాబు, ఎస్ఐ చంద్రశేఖర్ యాదవ్, కానిస్టేబుల్ సుబ్బారావు పాల్గొన్నారు. శక్తి యాప్ ఉపయోగాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించి 100, 112 హెల్ప్ లైన్ నంబర్ల వివరాలను వివరించారు. ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి కేటీహెచ్ శక్తి ఉంది కదా, దాంట్లో బొమ్మ ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది అక్కడ? బొమ్మలు ఏం కనబడుతుంది? అమ్మ అమ్మఒడిలో పిల్లవాడు. ఓకే, ఇట్లా సురక్షితంగా ఉన్నా లేడా అంటే ఈ శక్తి యాప్ అనేది ఏంటంటే ఒక తల్లి ఒడిలో చిన్నపిల్లవాడు ఉంటే వాడు ఎంత క్షేమంగా ఉంటాడో ఈ శక్తి యాప్ అనేది మన సెల్ ఫోన్లో మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటే, అంటే పెద్ద పిల్లలకి అవగాహన ఉంటుంది, సెల్ ఫోన్లో ఇన్స్టాలేషన్ చేసుకుంటే
అది ఆపత్సంగా మనకి ఒక అభయహస్తంగా ఒక రక్షణ కోర్టుగా పనిచేస్తుంది. అంతవరకు చిత్తూరు జిల్లా కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికపై ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఉభయదారుడు చిన్నారెడ్డి సమానత్వం పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రోటోకాల్కు అనుగుణంగా పేర్లు, ఫోటోలు ముద్రించగా ఈసారి రాజకీయ ప్రాధాన్యతలకే చోటు ఇచ్చారని విమర్శించారు. ఆలయ నిర్వహణలో నైతికత, సమానత్వంపై ప్రశ్నలు అధికారులు దీనిపై అధికారుల స్పందన కోరుతున్నారు. మన దౌర్బాబన్న ఎమ్మెల్సీగా ఉంటే ఆయన ఫోటోను కానీ, మళ్ళీ కంచేర్ల శ్రీకాంత్ గారి ఫోటో కానీ ముద్రించడం జరిగింది. 22వ సంవత్సరం మన దొరబాబన్ గారి ఫోటోను ముద్రించడం జరిగింది. అలాగే 23, 24లో కూడా కంచేర్ల శ్రీకాంత్ గారి ఫోటోను ముద్రించడం జరిగింది. మళ్ళీ 24వ సంవత్సరం నందు మన ఎమ్మెల్సీలో భరత్ గారి ఫోటో కానీ, మళ్ళీ సిపాయి సుబ్రహ్మణ్యం ఫోటో కానీ, చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి ఫోటోలు కానీ ఇదే ప్రభుత్వం వారు కూడా ముద్రించడం జరిగింది. ఈ సంవత్సరం 25వ సంవత్సరం బ్రహ్మోత్సవాల నందు రాజకీయం చేస్తూ ఈ ముగ్గురు ఫోటోలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీల ఫోటోలు మాత్రం తొలగించి తెలుగుదేశం ఎమ్మెల్సీని అట్లే వాళ్ళ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళ ఫోటోల వరకు ముద్రించి పత్రికలు ముద్రించడం జరిగింది. ఇలాంటి రాజకీయాలు చేయడం, దేవస్థానంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సబబు కాదని నేను ఒక ఉభయదారుడుగా నేను దీన్ని ఖండిస్తున్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వరి నాట్లు 90% పూర్తి అయినప్పటికీ యూరియా లేమితో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ గోపాల్, ఉడుముల ప్రసాద్ రెడ్డి, త్రినాథ్ ఈ పరిస్థితిని పేర్కొంటూ గతంలో వరి నాట్ల మందు, యూరియా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రైవేటు వ్యాపారస్తులు డీఏపీ కొనడానికి యూరియా ఇస్తున్నారని, రైతులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా అందించాలని, లేదంటే ఆందోళన చేసే హక్కు ఉంటుందని హెచ్చరించారు. దిగుబడికి అవకాశం ఉంటుంది, దుగ్గు చేసి వరి పెరగడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది ఈరోజు లేదు. యూరియా లేక రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు అయితే ఉన్న కాడికి యూరియాని ఒక డిఏపి బ్యాగ్ కొంటే కానీ యూరియా బ్యాగ్ ఇవ్వని పరిస్థితి వల్ల డిఏపిని కొనడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఖరీదు ఎక్కువ. డిఏపి ప్రయోజనం లేదు. ఇప్పుడు వెంటనే యూరియా అవసరం. యూరియాతో కలిపి డిఏపి చల్లుతారు తప్ప డిఏపిలో యూరియా కలిపి చల్లరు. వెంటనే డిఏపి యూరియాని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలి. గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకేల ద్వారా గతంలో దమ్ములకు ముందే యూరియా అందుబాటులో ఉండేది. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందించాలి. లేని పక్షంలో ఆందోళనకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకి రైతుల్ని సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో యూరియా సకాలంలో అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 3 నెలలుగా పంటలు సాగు జరుగుతున్నా యూరియా కొరత వల్ల మొక్కజొన్న, వరి పంటలో దిగుబడిపై ప్రభావం పడుతోంది. అధికారులు, పార్టీ నేతలు కొంత యూరియా దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా రైతు సంక్షేమ సంఘ అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మణు నాయుడు తెలిపారు. ప్రైవేటు వ్యాపారులకు ఓ బస్తా యూరియా 400 రూపాయలకు అమ్ముతున్నారని, అది కాకుండా రైతుకు అవసరమున్నా లేకపోయినా గుళికలు అంటకట్టి సొమ్ము చేసుకుంటున్నారని, దీనివలన రైతుకు అనవసర ఖర్చు పెరుగుతున్నది. తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ గత ఖరీఫ్ సీజన్ వచ్చి 3 మాసాలు అయ్యింది. ఎప్పటికి కూడా ఏ రైతుకు ఫుల్ఫిల్గా ఎరువులు అమ్మట్లేదు. అయితే ఎరువులు అమ్ముతున్నాయని పాలకులు చెప్తున్నారు. దానికి మరి అయితే పాలకులు చెప్పినట్టుగా ఎరువులు అందితే మరి రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు, పిఎస్సిసి కేంద్రాల వద్ద ఈ పాస్ పుస్తకాలు ఎందుకు రోడ్డు మీద కలుస్తున్నారు? అందలేక కదా సరదాలకి. కాబట్టి ఇటువంటి మాటలు గట్టిపెట్టి తక్షణం ప్రతి రైతుకు కావలసిన యూరియా అందించి ఈ సమస్యలు తీర్చాలని కోరుతున్నాం. ఒక విషయం, ఈవేళ ప్రైవేట్ డీలర్స్ దగ్గర
ఒక్కొక్క యూరియా బస్తా 400 రూపాయలు అమ్ముతారు. ఇంకా అది కాకుండా గులికలని ఇంకొకేమని అంటగట్టి రైతు జిల్లు పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి అధికారులు తక్షణం స్పందించి వారిపై తక్షణ. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో బ్లాక్ డే యాప్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాడ్యుటీ జీవో మార్పు చేయాలని అనే డిమాండ్లతో చింతలపూడి ఫైర్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటియు, ఏఐటియుసి కార్మికులు మానవ శ్రేణి ఏర్పరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనేక అంగన్వాడీ నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్వాడీ స్కూల్ దగ్గరకు వచ్చి ఫేస్ యాప్ ఇచ్చేసి ఫేస్ యాప్ తీస్తేనే వాళ్ళకి రేషన్ అనేది అనేది జరుగుతుంది. ప్రభుత్వం పెట్టినటువంటి ఇది ఒక ఆంక్ష. ఈ ప్రభుత్వం పెట్టింది ఫోన్లు పనిచేయట్లేదు. గర్భిణీలు కానీ బాలింతలు కానీ 1-2-3 సార్లు స్కూల్ దగ్గరకు వచ్చినా ఆ ఫోన్ అనేది పనిచేయకపోవటం, వాళ్ళు వచ్చేసరికి యాప్ పనిచేయకపోవటం, యాప్ ఓపెన్ అవ్వట్లేదని మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం అలా జరుగుతుంది. దానివల్ల ఇది చేస్తున్నాము. కానీ టీచర్స్ కానీ ఎవరికి కూడా పిల్లలకి అనేది వేయలేదు. ఒకవేళ ఒకరికిద్దరికి వేసినా కానీ 5,000, 6,000 వేశారు. అవి 13,000 కూడా వేయలేదు. అది వచ్చింది అంగన్వాడీలకు కూడా ఇచ్చాము, సంక్షేమ పథకాలు వర్తింపు చేసాము అన్నారే కానీ అది మాటల్లోనే ఉంది కానీ చేతల్లో అనేది జరగలేదు. అది చాలా బాధాకరమైన విషయం. మేము చేస్తున్నటువంటి చాకరికి ఇస్తున్న జీతానికి చాలా లాస్ అనేది జరుగుతుంది. అంగన్వాడీలకు వచ్చే జీతంతోనే అంగన్వాడీ సెంటర్లు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజున. అలాగే సంక్షేమ పథకాలు అని అంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు. అంగన్వాడీ జీతంతోనే మేము సెంటర్లు అద్దెలు కట్టుకోవటం కానీ కరెంటు బిల్లు కట్టుకోవటం కూడా అనేది జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలు నైట్ ఆల్టో బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. గిరిజన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే జగదీశ్వర్ను ఎన్నిసార్లు అభ్యర్థించినా ఫలితం లేదు. జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ వసతులు, వంతెన పనులు ఆలస్యం కావడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఆందోళనలకు దారితీస్తామంటున్నారు. మీకు కూడా ఆ కురపం కూనేరు సంతలో మీ కూనేరు సంతలో మీరు ఏవైతే దరఖాస్తులు స్వీకరించిన ఆ సందర్భం మీకు కూడా తెలియజేశాం. కానీ నేటికి కూనేరు బస్సు కూడా ఏం పరిస్థితి ఉంది. అలాగే కూనేరు నుండి మసిమండ పూడేసి మీద లంచి గ్రామానికి రహదారి సౌకర్యం ఉన్నప్పుడు కూడా బస్సు ఏం సౌకర్యం ఉంది. ఈరోజు ఉచిత బస్సు అని చెప్పి అంటున్నారు. మరి ఉచిత బస్సు వేయడం చాలా శుభపరిణ. మరి గిరిజన ప్రాంతాల్లో మహిళలకు ఉచిత బస్సు అందకపోతే, ఉచిత బస్సు యొక్క ఫలాలు అందకపోతే మరి దేనికి ఉపయోగం అని చెప్పి కోరుతున్నాం. ఈరోజు లంజి నుండి కానీ మసిమండ నుండి పూడేసి నుండి కానీ ఎవరికైనా జ్వరం కానీ ఏదైనా అత్యవసర పట్టులు రావాలంటే ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్లు కూడా వైద్యం అందించిన పరిస్థితి ఉంది. గత మీరు కూడా ఆర్టీసీ టీఎం చెప్పారని చెప్పి తెలిసింది. ఏదేమైనా ఇమీడియట్గా పార్వతీపురం నుండి రాత్రి 9 గంటలకు కూనేరు నైట్ అవుట్ బస్సు వేసే విధంగా, అలాగే కూనేరు నుండి మసిమండ పెద్దశాఖ ఎండభద్ర మీద లంచి గ్రామానికి వెంటనే బస్సు సౌకర్యం కల్పించి ఉచిత బస్సు యొక్క ఫలాలు గిరిజన మహిళలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాం. విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు ఫైనల్ దశకు చేరాయి. ఫైనల్ కి అర్హత సాధించిన అమరావతి రాయల్స్ జట్టు విజయానికి కెప్టెన్ హనుమా విహారీ కీలక పాత్ర వహించారని టీం ఓనర్ బీజేపీ కేంద్ర కౌన్సిల్ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తెలిపారు. జట్టు విజయం ద్వారా అమరావతి పేరు నిలబెట్టి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కానుకగా అందించనున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఉమెన్స్ టోర్నమెంట్లో కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. శనివారం ఫైనల్ జరగనుంది. All
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిల్లనందూరులో శ్రీ శ్రీ మరినమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బాజా భజంత్రీలు, మిరిమిట్లు, బాణాసంజా, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వేదిక అంగరంగ వైభవంగా కాంతివంతమైంది. కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ బైలపూడి శ్రీ రామ్మూర్తి, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భోగి యూత్ సభ్యులు పాల్గొని పూర్వపు ఆచారాలను పాటిస్తూ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలోని గుట్ట ప్రభుత్వ భూమి అని తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు. బుద్ధుడి విగ్రహం ఏర్పాటు కోసం అనుమతి లేకుండా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం రాత్రి మీడియాకు వివరాలు అందిస్తూ భూమి ప్రభుత్వ ఆస్తి కాబట్టి సక్రమ అనుమతులు తీసుకోవాల్సిందని స్పష్టం చేశారు. నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీని మీద పోలీసు వాళ్ళతో పాటు మనకి అంకిశెట్టిపల్లి విలేజర్స్ సంబంధించి కూడా మాకు ఈ విధంగా మమ్మల్ని అక్కడ కొండ మీదకి ఎనుములు తోలుకునేదానికి కానీ, గొర్రెలు మేకలు కానీ గొర్రెలు తీసుకునే వారికి కానీ అలౌ చేయడం అంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మా చుట్టుపక్కల ఏరియాలో ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మాకు వీళ్ళ వల్ల కేసెస్ కూడా నమోదు అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ ర్యాలీ జరిగేటప్పుడు కూడా మా విలేజెస్లో ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ గారికి ఇట్లా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారి నుంచి కూడా మనకి ఈ విధంగా ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది, దీన్ని కమ్యూనల్ వైలెన్సెస్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు మాకు ఇంతకుముందు ఉన్న ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకే, వాళ్ళు ఇచ్చిన సోషల్ మీడియా సంబంధించిన క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్రచారం పెద్ద ఎత్తున ఏదో ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీని మీద ఇప్పటికిప్పుడు మనం నోటీసెస్ ఇష్యూ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి పాసిబుల్ కాదు. కాబట్టి మనకు అతి తక్కువ టైం ఉంది కాబట్టి దీని మీద మనము 163 BNSS కింద ప్రొహిబిటెడ్ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఇది ఇంతకుముందు సిఆర్పిసి అయితే 144 సెక్షన్, ఇది మాడిఫికేషన్ అది సిఆర్పిసి BNSSకి అయిన తర్వాత 163గా అది ఆల్టరేట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.